అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ద మోస్ట్ క్రేజియెస్ట్ డైరెక్టర్ ఇండియాలోనే అతి తక్కువ సినిమాలో క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నటువంటి అట్లీ తమిళ డైరెక్టర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు మనం డిస్కస్ చేద్దాము. సో ఇది అల్లు అర్జున్కి 22nd ఫిల్మ్ అండ్ అట్లీకి 6th ఫిల్మ్. అండ్ ఈ మూవీ ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్, మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాము. సో సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్లో కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి మనం రీసెంట్గా ఎక్కువ వినున్నాము. మనకి జైలర్ మూవీ ఎంత హిట్ అయిందో తెలుసు కదా. సో నెల్సన్ డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ. సో అంత ప్రెస్టీజియస్ బ్యానర్లో వస్తున్నటువంటి ఈ మూవీ అంచనాలు ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాము. సో ఈ మూవీ టీం రిలీజ్ చేసినటువంటి 2 minutes 22 seconds ఒక వీడియో బయట ఏదైతే ఉందో ఆ మూవీకి ఉన్నటువంటి క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. అంటే మనకి ఇంతకుముందు తెలుగు స్టేట్స్ తెలుగు మూవీ వరకే బౌండ్ అయి ఉండింది. అండ్ దాని తర్వాత మెల్లగా సౌత్ అని పిలిచారు. అండ్ ఇప్పుడు ఇండియా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది తెలుగు మూవీ అనేది. సో ఇప్పుడు ఈ మూవీ ఆ వీడియో బయట చూసిన తర్వాత బియాండ్ లిమిట్స్ బద్దలు కొట్టుకొని వరల్డ్ వైడ్ రేంజ్కి ఈ మూవీ కెపాసిటీ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కొన్ని పేర్లు చెప్తాను. లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ, లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ అండ్ ఐఎల్ఎం టెక్నోప్రాప్స్. ఓకే, ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 2 నేమ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోండి అని అంటున్నానంటే, హాలీవుడ్ మూవీస్ మనకి అంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి యూత్ కానివ్వండి, చాలా మంది మూవీ లవర్స్ కానీ చూస్తున్నటువంటి సినిమాలు హాలీవుడ్ మూవీస్ చాలా చాలా ఇష్టంగా చూస్తారు. వాటిల్లో మనకు తెలుసు అవెంజర్స్ ఆ సిరీస్ అంతా హిట్ అయిందో, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్స్, వోల్వెరిన్, ఆక్వామెన్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, డెడ్ పూల్, ఇలాంటి మూవీస్ అంటే పెద్ద పెద్ద హాలీవుడ్ చాలా ఫేమస్ అయినటువంటి మూవీస్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, ఆ మూవీకి ఎవరైతే టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారో ఆ టెక్నీషియన్స్ తోటి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నట్టు, ఆల్రెడీ వీళ్ళు వాళ్ళకి స్టోరీ చెప్పినట్టు, ఆ స్టోరీ గురించి వాళ్ళ మాటల్లో వినాలి. సో అంటే వాళ్ళు చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. మేబీ మీరు అంటే ఆ స్టోరీ ఏ జోనర్ అయి ఉంటుంది అనే దానికి కూడా క్యాలిక్యులేషన్స్ లేవు. ఎందుకంటే మనకి వీళ్ళ విఎఫ్ఎక్స్ చూసుకుంటే ఈ హాలీవుడ్ ఇప్పుడు ఏవైతే నేను కంపెనీస్ చెప్పానో, లోలా విఎఫ్ఎక్స్ అండ్ ఐఎల్ఎం టెక్నోప్రోప్స్, సో మోస్ట్లీ లైక్ మనకి అవెంజర్స్ లో ఒక్కొక్క క్యారెక్టర్, ఐరన్ మ్యాన్, థోర్, ఈ లేడీ గెటప్స్ చాలా ఉన్నాయి. అంటే పవర్ఫుల్ లేడీ రోల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, డెడ్ పూల్ కానివ్వండి, ఇంకా ఆక్వామెన్ అని చాలా చాలా పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ లో మనకి డిఫరెంట్ గా కనపడేటటువంటి క్రియేచర్స్ చాలా ఉంటాయి. ఒక పర్సన్ క్యారెక్టర్స్ అయితేనేమి, లేకపోతే ఒక డిఫరెంట్ క్రియేచర్ లాగా కనిపించేటటువంటి జంతువుల రూపాలు అయితేనేమి. సో వాళ్ళ విఎఫ్ఎక్స్ హౌస్ లో ఉండేటటువంటి డిఫరెంట్ క్రియేచర్స్ బొమ్మలు చూపిస్తూ ఆ వీడియో బయట అయితే ఉండడం ఈ సినిమా అంచనాల నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. అసలు ఏ జోనర్ లో ఉంటుంది? సో మేబీ హాలీవుడ్ టైప్ లో ఏదైనా డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయబోతున్నారా, లేకపోతే ఏదైనా థ్రిల్లర్ ఉంటుందా, లేకపోతే ఏ జోనర్ అనేది మనం అంచనాలు అయితే వెళ్ళాము. కానీ ఈ వీడియో బయటకి కొట్టినటువంటి ఆ మ్యూజిక్, బీజిఎం కి, అక్కడ జరిగేటటువంటి సంభాషణలకి, అంటే ఆ హాలీవుడ్ టెక్నీషియన్స్ కి, మన అల్లు అర్జున్ అట్లీ గారికి సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలా. బట్ ఆ మూవీకి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ కానివ్వండి, లుక్ కానివ్వండి ఏం రిలీజ్ చేయలేదు. బట్ ఈ ప్రమోషన్ అనేది ఎక్స్ట్రాడినరీ ప్రమోషను. మరి కళానిధి మారన్ వాళ్ళకి ఎంతెంత రెమ్యునరేషన్స్ ఇస్తారు, ఏ లెవెల్లో బడ్జెట్ ఉంటుంది, ఏ స్కేల్ మూవీ అనేది మనకి ఇంకా కంప్లీట్ గా బ్లాంక్ ప్రస్తుతానికి. బట్ ఈ మూవీ అంచనాలు అయితే ఆ వీడియో బయట ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, అంటే హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్ళిందని అయితే నేనైతే చెప్పగలను. సో చూద్దాము, లెట్స్ సీ. అంటే ఇప్పుడు పుష్ప 2 మానియాతో మనకి ఇండియా మొత్తం అల్లు అర్జున్ ఎలా షేక్ చేశాడు అనేది మన అందరికి తెలుసు. సో పుష్ప 2 ఆ గెటప్ నుంచి
కొంచెం హెయిర్ కట్ చేసి కొంచెం నార్మల్ గెటప్లో ఈ మధ్య కనిపిస్తూ ఆ వీడియో బయటలో కనిపించారు. సో ఆ మూవీకి సంబంధించినటువంటి గెటప్ కూడా అదేనని చెప్పలేము. సో మేబీ ఫ్యూచర్ డేట్స్ లో మేబీ అప్డేట్ రావచ్చు, చూద్దాము. బట్ ఈ మూవీ అయితే నేనైతే చెప్పగలను హాలీవుడ్ స్కేల్ మోర్ దెన్ పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది తెలియదు, ఇంకా టెక్నీషియన్స్ కొంతమంది వాళ్ళు చూపించారు. సో ఎలా అనేది మరి చూడాలి, వెయిట్ చేయాలి. సో ఇది ఈ మూవీ గురించి అప్డేట్. సో చూద్దాము. ఇలాంటి మూవీస్, ఇలాంటి స్టోరీస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలుగు మూవీ ఇండస్ట్రీకి చాలా మంచి పరిణామం. సో మనకు ఆల్రెడీ మనకి తెలుగు మూవీ లెవెల్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మన మూవీస్, తెలుగు మూవీస్, తెలుగు స్టోరీస్, తెలుగు యాక్టర్స్ చాలా ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్గా ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ సర్కిల్లో, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను వీడియో చేస్తాను. అండ్ గ్యాప్ వల్ల ప్రొనౌన్సియేషన్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఐ విల్ కరెక్ట్. కొంచెం గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు మీరు. సో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.